ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th ఆగస్ట్ 2026 నుండి 22nd ఆగస్ట్ 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో కుజుడు అంత మంచివాడు కాదండి, కానీ ఈయన కూడా ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. పదే పదే ఫారిన్ కంట్రీస్ చెప్పడం కారణము నా సొంత కవిత్వం కాదండి, ఎవరి మీద ప్రేమ కాదు, మన జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది కాదు. 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉంటే ఫారిన్ కంట్రీస్, అంతేకాకుండా ద్వితీయ భావంలో మిథున రాశిలో పైగా ఆయన కుజుడు ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా ఆయన ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చదువులో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. అలాగే ఈ కుటుంబ వ్యవస్థలో కూడా చిన్న ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. విపరీతమైన ఖర్చుల ధోరణి ఎక్కువ ఉంటుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా రవి బుధ గురుల కాంబినేషన్ మీకు చాలా బాగుందండి. అంటే ఏంటంటే మీకు స్కిల్స్ పెంచుకొని ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ అంటూ ఉంటాం కదా, ఆ సబ్జెక్ట్ని మీరు బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మీ తోబుట్టులకి చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. ఎక్కువగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. మెడల్స్ కానీ ప్రైజెస్ కానీ మీరు కొట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురు ప్రభావం ఉంది కాబట్టి, బుచ్చలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా చాలా బాగుంటుంది. చతుర్థ భావంలో రవి, కేంద్రంలో ఉన్న రవి మంచివాడు అంటోయి, యోగిస్తాడు. అని 12వ భావంలో కూడా యోగిస్తాడు మీకు. సో 4th భావంలో సింహరాశి ఉన్నాడు కాబట్టి చదువు ఆటంకాలు కలిగించడం. కేతువుడు కలిసి ఉన్నాడు కాబట్టి కేతు చెడకొడతాడేమో అనుకుంటాం, కానీ అదేం కాదండి, బలవంతుడు అవుతాడు రవి. చదువు బాగుంటుంది, మదర్ గారు బాగుంటారు, హ్యాపీ పర్సన్గా మీరు ఉంటారు. బహుశా రైతులకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్గా చాలా మంచి కాలము. శుక్రుడు కూడా మీ రాశి శుక్రుడు నీచ స్థితిలో ఉండిపోయి పంచమ స్థానంలో ఉండి శనిచే చూడబడతాడు కాబట్టి సంతానం విషయంలో, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఆడపిల్లలు పుట్టడం విషయంలో కానీ, ఆడపిల్లలు ఉన్నవారికి ఆడపిల్లలు ఎందుకు చెప్తున్నావు అని అడగచ్చు మీరు. శుక్ర ప్రభావం వలన, శని ప్రభావం వలన. సో ఈ కాంబినేషన్ వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఏదైనా మీ రాశి వారికి సప్తమ స్థానం గురుడు కూడా చూడడం వలన వివాహ శుభకార్యాలు, భార్యాభర్తల యొక్క అన్యోన్యత బాగుండడానికి అవకాశం ఉంది. అండర్స్టాండింగ్ బాగుంటుంది. అలాగే మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే విదేశ పర్యటన, హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా బాగా వస్తుంది. 9th హౌస్ అంటే మీకు యాక్చువల్గా 9th హౌస్ కుజుడు, 9th హౌస్ గురుదృష్టి ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు. మీ బిజినెస్లు బాగా రాణిస్తారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉందనుకోండి, ఫైనాన్స్ రంగం బిజినెస్లు బాగా ఉంటాయి. అలాగే వేద పండితులకి విద్య బాగా వస్తుంది. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ బిజినెస్ అయినా సరే, విద్యా సంస్థలు కానీ, ఫైనాన్స్ బిజినెస్లు కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ బాగా ఉంటుంది. దశమంలో రాహు చాలా బ్యూటిఫుల్ అండి. వాయుతత్వ రాశిలో ఉన్నాడు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. 11వ భావంలో శని, వ్యవసాయ రంగంలో బాగా రాణించేది చేస్తూ ఉంటాడు. అధిక మంచి వాహనాలు, ఖరీదైన వాహనాలు ఇస్తూ ఉంటాడు. మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. 11వ భావంలో శని కూడా యోగవంతంగా, అదృష్టంగా మీకు అదృష్టాన్ని ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీరు ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, ఆటోమొబైల్స్ పరిశ్రమలో కానీ, ఫార్మా రంగంలో కానీ, సిమెంట్ పరిశ్రమలో కానీ కొంచెం గుర్తును చెప్తాను అనుకోండి, ఈ పరిశ్రమలో ఉన్న శనీశ్వరుడు బాగా రాణిస్తాడు, మీకు మంచి చేస్తూ ఉంటాడు. 10th హౌస్లో రాహు, 11వ ఇంట్లో శని, వీరిద్దరు మీకు రాజయోగాన్ని ఇస్తారు. రాజకీయ రంగంలో కూడా యోగాన్ని ఇస్తారు. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా నేను, ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన, ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 yearలో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా, అకౌంట్స్ సంబంధించిన విద్యలో ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్లో ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే
మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్ చేశారు, లేడీస్, పైగా వాళ్ళు లేడీస్. చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే మన మీద నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. ఇప్పుడు మనం 12 రాసుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి, షష్ఠి, ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగ దేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే, అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మంది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం, అంటే లేడీస్ చెప్తున్నారండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి ఏంటంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలంటే మల్లె పువ్వులు, తర్వాత కలువ పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల, అంటే వక్రగతిలో శని బాగా రిట్రగేషన్ ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా, హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. 40 రోజుల పాటు నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే, ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుంది. ఆ స్వామివారికి ఒక గంధం బొట్టు పెట్టి, ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చాలా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే, మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే, అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, లక్ష్మి వ్యూహలక్ష్మి మంత్రం మన గురువు గారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశిత తారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా, అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే పరిలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వద్గతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీడియోని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం.
నమస్కారం.